ఇంకా అదే ఉంది అంతేనా, లేకపోతే పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి? సో ఇప్పుడు మనం ఒక ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తే వేరే హీరో ఫ్యాన్స్ హట్ అవుతారు కదా. సో అది కాదు నా పాయింట్. సో ఇప్పుడు మన పవర్ స్టార్ అనే కూడా చెప్పేది కండువా అన్నది ఓన్లీ పవర్ స్టార్ కి లిమిటెడ్ కాదు. సో ప్రతి ఒక్క కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కానీ వాళ్ళు ప్రశ్నించాలి అన్నది. ఎర్ర కండువా అంటే అదే లాల్ సలాం కానీ లేకపోతే రెడ్ ఫ్లాగ్ కానీ లేకపోతే మనకి రెడ్ అనేది ఒక ప్రశ్నించే వాక్కుకి ఒక నిదర్శనం. సో నాకు యూజువల్లీ బయట లైఫ్లో కొన్ని మొహమాటాలు ఉంటాయి, అరే అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడని ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మనము నిక్కచ్చిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇక మన హార్ట్లో ఏదనిపిస్తే అది పెట్టేసేయాలి. సో నేను ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్ఫ్యూమ్స్ క్యారీ చేస్తారు, కొంతమంది యాక్టర్స్ అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అనిపించడానికి, కొంతమంది కొన్ని అటైర్స్ క్యారీ చేస్తారు. సో అట్లా నాకు ఏంటంటే కండువా అన్నది నామినేషన్లో నాకు ఒక బలం అనమాట. సో నాకు మీరు చూస్తే అందుకే నామినేషన్లో నేను చాలా ఫియర్లెస్గా ఉంటా. సో ఆ కండువా కట్టుకున్న క్షణం నన్ను నేను అద్దంలో ఒకసారి చూసుకుంటే హీఈస్ నాట్ గౌతమ్, హీఈస్ ఎ కామన్ ఆడియన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. సో వాడు ప్రశ్నిస్తుండు హౌస్ మొత్తాన్ని. సో నాకు అక్కడే ప్రతి ఒక్కటి ఈక్వల్. సో అని చెప్పేసి నేను అట్లా నిలబడడం జరిగింది. అండ్ అదే చాలా మందికి ఏదైతే స్టాండ్ తీసుకొని నిలబడ్డానో సో అది నచ్చింది కాబట్టి నేను ఇంత దూరం రాగలిగిన యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళినా కూడా. నేను స్టార్టింగ్లో నేను అడగడం జరిగింది మన ఇంటర్వ్యూలో, ట్రాక్ సంబంధించి నేను ఒకటి అడిగితే అది ఉంది, లోపలికి వెళ్దాం చూద్దాం లోపలికి అదే అనుకున్నాను. దాన్ని బయట కొంతమంది లైక్ ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళావు కానీ ఇలాంటివి అని అన్నారు. దానికి ఏం చెప్పాలనుకున్నాం? సో ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి విషయాలు ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండ్ కానీ సో ఇట్స్ అ 2-way థింగ్ బ్రో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవతల పర్సన్ కి నేను లవ్ అని చెప్పలేదు, లవ్ ట్రాక్ అంటున్నా, అసలు లవ్ అన్న విషయమే చెప్పలేదు ఎక్కడ. నేను క్లియర్ కట్ గా క్యూట్ అండ్ క్రష్ అన్నా. సో ఈవెన్ ఒక పెళ్ళైన పర్సన్ కూడా నా దగ్గరకు వచ్చి నేను నచ్చితే యు ఆర్ క్యూట్, యు ఆర్ మై క్రష్ అని చెప్పేసి అంటారు. సో నేను క్లియర్ కట్ గా నేను తనకు చెప్పింది కూడా ఇది లవ్ కాదు. లవ్ అంటే చాలా మంత్స్ ఆఫ్ మనకు ఒక బాండింగ్ ఉండాలి, మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, దట్ ఈజ్ లవ్. సో నేను నిన్నేం మోసం చేయట్లేదు. అండ్ ఎందుకంటే నేను అది క్లారిటీ కూడా ఎందుకు ఇచ్చిన అంటే ప్రేరణ అడిగింది నాకు ఒకసారి, అండ్ నువ్వు జస్ట్ టైంపాస్గా జస్ట్ ఏదో ఇట్లా కంటెంట్ కోసం చేస్తున్నావా యష్మితో ఉండడం, లేకపోతే నువ్వు నిజంగా యష్మి అంటే నీకు ఏమైనా లైకింగ్ ఉందా అంటే నేను ఫస్ట్ ప్రేరణకు చెప్పిన. సో దాని తర్వాత యష్మికే చెప్పాలి, ఎందుకంటే తనకు కూడా డౌట్ ఉండుండొచ్చు కదా. సో ఎందుకు ఒక పర్సన్తో బ్లఫ్ చేయడం ఎందుకు, సో తనకు చెప్దాం, తనకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన, అది టెలికాస్ట్లో వచ్చింది, తనకు కూడా అర్థమైంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత తను నాకే క్లారిటీ ఇవ్వలే. సో ఇప్పుడు అవతల నుంచి ఏం లేదు అన్నప్పుడు అక్కడ కొంతమంది అంటే లైక్ ఇప్పుడు పిఆర్పిఎస్ వాళ్ళు ఇప్పుడు గౌతమ్ వల్ల నెగిటివ్ అయింది యష్మికి అది ఇది అన్నారు. నేను అక్కడ తనకేం నెగిటివ్ చేయలేదు. నేను తనని నువ్వు ఎందుకు ఇలా చేసినావు నాతో అని కూడా అంత క్వశ్చన్ చేయలేదు. సో నాకు ఇది నచ్చలేదు, నువ్వు నాకు కమ్యూనికేట్ చేయకపోవడం అన్నది, సో లెట్స్ కట్ ఆఫ్ అంతే, అక్కడతో క్లోజ్ చేసేసిన. నేను దాన్ని లాగని కూడా లాగలేదు అసలు పట్టుకొని. సో నువ్వు అంటే నాకు ఇష్టమనో లేకపోతే నేను ఫోర్స్ చేయడము అసలు అలాంటిది ఏది చేయలేదు, అలాంటి మనస్తత్వం కాదు నాది. సో నేను ఎక్కువ అట్లాంటి విషయాల్లో లాగను, ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఎ గర్ల్, తన పర్సనల్ చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ దట్ నేనేంటంటే నేను హర్ట్ అయినా, ఎందుకంటే నువ్వు నాకు క్లియర్ కట్ గా కమ్యూనికేట్ చేయలేదు కొన్ని విషయాలు. సో నీకు అంటే నీకున్న బాండ్స్ కానీ అదంతా నాకు వీకెండ్ ఎపిసోడ్ లో తెలిసింది. అది కూడా నాగ్ సార్ కి అనిపించుంటుంది, అంటే బయట ఆడియన్స్ కంటే గౌతమ్ ఎక్కడో సమ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తుండు, వాడికి అర్థం కాకుండా సో వెళ్తున్నాడు అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ ఇద్దాం, నాకు ఒక రియాలిటీ చెక్ ఇద్దామని నాకు సార్ అడిగిండ్రు నాకు తెలిసి. సో ఎందుకంటే నాకు తెలిసి చేయడం వేరు, నాకు తెలియకుండా చేయడం వేరు. సో నాకు ఆ ఏబిసి అది అసలు ఆ ట్రయాంగిల్ ఉందన్న విషయమే తెలియదు. తను నార్మల్ సింగిల్గా ఉందేమో, తను నార్మల్గా నాకు క్యూట్గా అనిపించిందని నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్నా. సో లైక్ మధ్యలో లైక్ తనకేమైనా లో ఫీల్ అవుతున్నా నేను అడుగుతున్నా. సో షీ వాజ్ ఆల్సో రెసిప్రొకేటింగ్. తను నా టీషర్ట్స్ వేసుకుంది, టీషర్ట్స్ అడిగి వేసుకునేది. డైలీ నైట్ నేను ముందే పడుకుంటే వచ్చి అవినాష్కి అడిగేది, అంటే ఏంటి గౌతమ్ పడుకున్నాడా అని ఒకసారి అడిగింది. అంటే లైక్ అది 1 hourలో వచ్చింది రాలే, 24/7 అయితే వచ్చిందంట మాకు చెప్పిన బయట. సో ఇట్లా గౌతమ్తో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి చెప్పడము. సో అది అవినాష్ నాకు నెక్స్ట్ డే చెప్పడం, అంటే నాకు రెసిప్రొకేషన్ కనిపించింది. సో తర్వాత నేను అది ఏబిసి అన్నది వచ్చినప్పుడు నేను షాక్ అయితే నన్ను అడిగితే లైక్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నా, అంటే అది నాకు ముందే చెప్పాల్సింది కదా అన్న, అది కూడా టెలికాస్ట్ వచ్చింది. సో ఇక్కడెక్కడ నేను తనను ఏ విషయంలో నెగిటివ్ చేయలేదు. సో తనకి నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా ఫీలింగ్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేసిన. సో తను జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయలేదన్నది నేను బాధపడ్డా, అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ మ్యాటర్ అక్కడితో డన్. కానీ అక్క అన్నది ఎక్కడ, సో అక్క అని ఎక్కడ రైజ్ అయిందంటే ఇప్పుడు నేను ఒకసారి ఒక మనకి బజర్ టాస్క్ అప్పుడు యష్మి మీద అరిచిన అనమాట. అంటే నేను ప్రేరణ మాట్లాడుతున్నా, మధ్యలో వచ్చి ఫస్ట్ యాక్చువల్ ఏమైందంటే యష్మి నా మీద అరిచింది.
నేనేదో చెప్పబోతుంటే వెళ్ళి చెప్పపో అని నాకు చాలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది యష్మి. సో నాకు నచ్చలేదు. తను అప్పుడే కొంచెం అరిచి వెళ్ళిపోయినా పక్కకి. దాని తర్వాత ప్రేరణతో మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చింది యష్మి. సో నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రేరణతో ఏదో అన్నదనమాట. సో ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను. సో నీకు ఎందుకు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను ప్రేరణతో మాట్లాడుతున్నా, యూ గెట్ లాస్ట్ అని చెప్పేసి, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అన్న. సో దాంట్లో అసలు నేను ఎక్కడ ఏ వర్డ్ జారలేదు, ఒక అమ్మాయిని ఏ డిస్రెస్పెక్ట్ఫుల్గా అనలేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిందంటే, వీడు లేడీస్ వీక్ ఇస్తాడు, అమ్మాయిలు రెస్పెక్ట్ అంటాడు, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్ లో తప్పు అనిపిస్తే అమ్మాయిని అబ్బాయిని క్వశ్చన్ చేయాలి అండ్ వాయిస్ రైజ్ చేయాలి. సో నేను ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడల్లా కావాలని నన్ను ఒక సాఫ్ట్ టార్గెట్ గా పెట్టుకొని, వీడికి అది లేడీస్ది అని ఒకటి చెప్పిండు కదా, దాన్ని లైక్ మనం దాన్ని యూజ్ చేసి వీడిని లైక్ లేడీస్ ని ఏమన్నా కూడా నువ్వు లేడీస్ ని డిస్రెస్పెక్ట్ చేస్తావు అని చెప్పేసి ఒకటి అనేస్తే వీడు కామ్గా కూర్చుంటాడు అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లే చేసిండు. కానీ నాకు అది అర్థమైంది అది వాళ్ళ స్ట్రాటజీ అని. సో ఎందుకంటే నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఒక వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడలేదు, తన నేమ్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. సో నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు అక్క అని మనం ఎప్పుడైతే వాడి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో గొడవ అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, శివాజీ అన్నతో గొడవ అయ్యేది. కానీ నేను ఎప్పుడు ఒక వర్డ్ నేను జారలేదు. ఎందుకంటే అన్నా వినన్నా, నేను చెప్తున్నా వినన్నా అని అట్లా నేను వాదించిన కాబట్టి, నేను ఎంత వాదించినా కూడా అక్కడ సరే సిచ్యువేషన్ ఎవరిది తప్పు అని వచ్చింది, కానీ నేను వాదించడం తప్పు అని ఎక్కడ రాలేదు. సో నేను అంత పెద్ద నాకంటే డబల్ ఏజ్ ఉన్న పర్సన్ తో వాదించడం కరెక్టే. సరే ఈ సిచ్యువేషన్ లో ఇతను కరెక్ట్ అని వచ్చింది, కానీ వాదించొద్దు అని ఎక్కడ అనలేదు ఎవరు. సో ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తూనే వాయిస్ రైజ్ చేసిన. సో అదే ఇక్కడ నేను సరే అమ్మాయి మీద వాయిస్ రైజ్ చేస్తే డిస్రెస్పెక్ట్ అంటుంది కదా, రెస్పెక్ట్ ఇస్తూ వాయిస్ రైజ్ చేద్దాము. సో అమ్మాయిల విషయంలో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెన్సిటివ్ టాపిక్ కదా ఒక అమ్మాయితో మనం డీల్ చేయడం అన్నది. సో ఇంకా ఎక్స్ట్రా కాషియస్గా ఉందామని అక్క అనడం జరిగింది. కానీ అది కూడా వాళ్ళందరూ దాన్ని పెద్ద ఇష్యూ లాగా ప్రొజెక్ట్ చేసి దాన్ని అసలు ఒక 3-4 వారాలు లాగిండ్రు అనమాట వాళ్ళు. నిఖిల్ కానీ లేకపోతే యష్మి కానీ, లేకపోతే అట్లా యష్మి అయినా ఆ మూమెంట్లో లాగింది, కానీ నిఖిల్ వాళ్ళందరూ చాలా ఎక్కువ రోజులు లాగిండ్రు అనమాట. తర్వాత నామినేట్ చేసిండ్రు ఆ విషయానికి. నీ ఎక్స్ప్లెనేషన్ కి అయితే అక్క అనడంలో తప్పింది, అంటే నువ్వు చెప్పిన రీజన్ కి అక్క అనడంలో తప్పింది. సో అంతే, ఎందుకంటే నాకు ఆ బాండ్ లేదు. మనం జస్ట్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అన్నప్పుడు నేను ఇంకా అక్క అనడం జరిగింది. ఇంకో విషయంలో హౌస్ మొత్తం నాకు ప్రతి ఒక్కరు నాకు అక్కలతో సమానం. అంటే ఒక లైక్ అమ్మాయిలకి నీకు సెట్ కాదు ఆ సీజన్ లో ఏమో మైట్ బి కావాలని అలా వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక వర్కౌట్ అవ్వలేదు, అది జరిగింది వర్కౌట్ అవ్వదు ఎందుకు? సో ఈ సీజన్ లో ఇంకా యాక్చువల్లీ ఎక్కువ అమ్మాయిలతో గొడవ. లాస్ట్ సీజన్ తో అమ్మాయిలతో ఎక్కువ గొడవలు, ఫస్ట్ లో శోభాతో గొడవ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్రెండ్ అయిపోయింది. ఓకే అబ్బాయిలతోనే ఎక్కువ గొడవ నాకు, కానీ ఈ సీజన్ లో అబ్బాయిలతో ప్రతి ఒక్కరితో గొడవ అనమాట. ఈ సీజన్ బయటకు వచ్చి పునర్నవి చూసుకున్నావు ఒకసారి? చూసిన క్యూట్. సో ఇట్ వాస్ క్యూట్. అంటే నాకు లోపల తెలియదు పక్కన మాట్లాడుకుంటా. అది యాక్చువల్ వాళ్ళు కొట్టుకోవడం చూసిన, మేమే అంటున్నాం హౌస్ లో కొట్టుకోవద్దు, వీళ్ళని కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ రీజన్ రీజనే ఏమనిపించింది చూడంగానే? క్యూట్ అనిపించింది. మాట్లాడాలని ట్రై చేసావా? లేదు, ట్రై చేయలేదు. సో క్యూట్ అనిపించింది అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అంటే తను వచ్చి లైక్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ షీ స్పోక్ వెల్ అబౌట్ మీ అండ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దానికి ఐఎమ్ హ్యాపీ. ప్రేరణ, నిఖిల్, యష్మి ఇలా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని కావాలని టార్గెట్ చేసి వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రే చేయాలి అంటే వాళ్ళు ఏదో ఒక వర్డ్ వాళ్ళ ఇంటెన్షన్తో అనకపోయినా కూడా, లేకపోతే ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళని కావాలని నెగిటివ్ చేసి వాళ్ళని టార్గెట్ చేయాలి అని చేస్తున్నట్టు ఇది గౌతమ్ గేమ్ అని చెప్పి బయట ఉంది. దానికి ఏం ఎక్స్ప్లెనేషన్? అంటే అందరు అదే అన్నారా? కొంతమంది అన్నారు. కొంతమంది కదా. సో నేను ఏమంటున్నా అంటే, యాక్చువల్లీ ఫస్ట్లో ప్రేరణతో నేను ఫ్రెండ్షిప్ చేసిన, ఫ్రెండ్లీగా ఉండే. ఎందుకంటే నాకు కిరాక్ బాయ్స్ ఆ షో త్రూ ఒక షోలో చేసిన కొంచెం పరిచయం ఉంది, ఒక ఎక్స్టెంట్ వరకు పరిచయం ఉంది. చాలా మంది. సో నిఖిల్ వాళ్ళందరూ ఒక 5 ఉన్నాం అనమాట, విష్ణుప్రియ, నిఖిల్, నేను. సో ఎవ్రీవన్ వాజ్ దేర్. అంటే యష్మి, పృథ్వీ వీళ్ళందరూ కొత్తగా అక్కడే పరిచయం, నబీల్ వాళ్ళందరూ. అవును. సో ఆ షోస్లో అప్పుడప్పుడు పరిచయమైన దాంట్లో నేను అంటే మనకి ఎవరో ఒకళ్ళు మనము ఒక ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ హౌస్ మేట్స్ నుంచి మనం ఫస్ట్లో కోరుకుంటాం కదా. నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే తను నాకు ఫ్రెండ్ ఏమో, ఎందుకంటే తను డైలీ నాతో మాట్లాడేది అక్కడికి వచ్చి, డైలీ హాయ్ డాక్టర్ అని చెప్పేసి. చాలా లైక్ అసలు అక్కడ చూసిన ప్రేరణ వేరు, ఇక్కడ చూసిన ప్రేరణ వేరనమాట నేను. సో నేను నాకు డైలీ వచ్చి ఇట్లా హాయ్ చెప్పి ఇట్లా హాయ్ డాక్టర్ అని చెప్పేసి మాట్లాడేది, నేను మాట్లాడేవాడిని.
సో చాలా స్వీట్గా అట్లా ఉండేది. జస్ట్ అంటే ఒక 5-10 minutes కన్వర్జేషన్ అయినా కూడా బాగుండేది. సో నేను తన గేమ్ కూడా చూసి తను స్ట్రాంగ్గా ఆడుతుంది కదా, సో తను జెన్యూన్ అనిపించి ఇంకా నేను ఐ వాజ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ హర్. అండ్ యష్మితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండే. సో అట్లా అది జరుగుతున్న టైంలో యష్మితో మీకు చెప్పినట్టు ఇంతమంది ఆ సిచ్యువేషన్స్ జరిగినాయి. ప్రేరణతో ఏం జరిగిందంటే లైక్ తను ఫ్యూ సిచ్యువేషన్స్లో అంటే లైక్ నాకు నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు నా ఫ్రెండ్ కదా అని షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అంటే అది నేను ఇవ్వకపోతే తను హర్ట్ అయిపోయి నువ్వు నా ఫ్రెండ్ కాదని అనేస్తుంది అనమాట. సో ఫ్రెండ్ లేదు ఏం లేదు, నువ్వు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అంటే నాకు ఏదైనా ఇస్తేనే ఫ్రెండా, అంటే ఏదైనా ఆశిస్తేనే ఫ్రెండ్షిప్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నది ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ బీయింగ్ దేర్ ఈజ్ బీయింగ్ అన్బయాస్డ్ అండ్ మనకి ఎవరికి ఏ కైండ్ ఆఫ్ బయాస్నెస్ చూపించకుండా జెన్యున్గా ఉందాము అన్న దాంతోనే నేను ఉన్నా ఫస్ట్ నుంచి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు నాకు అది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను ఫీల్ అవ్వడం జరిగింది. సో చూసుకుంటే టెలికాస్ట్లో కూడా నామినేషన్ షీల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసింది. దెన్ ఒక టాస్క్లో తనని తీసేస్తే ఆ బోన్ టాస్క్లోనే నన్ను ఎందుకు తీసేసినావు, వేరే వాళ్ళని తీసేయాల్సింది కదా, నన్ను లాస్ట్ వరకు ఉంచాల్సింది కదా అని. సో దట్స్ ఫేవరిజం, దట్స్ నాట్ మై టైప్ అని చెప్పేసి నేను తను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ 1-2 weeksలోనే. సో అదంతా పైలప్ అయ్యి ఇక తను కొంచెం అండ్ ఒక 2-3 సిచ్యువేషన్స్లో ఇప్పుడు వాళ్ళ క్లాన్ ఓజీ క్లాన్ ఏదైనా డిస్కషన్లో ఉన్నప్పుడు నేను తనతో ఏదైనా మాట్లాడడానికి వెళ్తే తను నాతో సీక్రెసీ మెయింటైన్ చేసేది. ఆగు నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా అని చెప్పేసి అసలు విననిచ్చేది కాదనమాట ఏం మాట్లాడుతున్నాను అని. సో నేనంటే అంత ప్రయారిటీ లేనప్పుడు నేను ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉండాలని నేను కట్ ఆఫ్ అయిపోయినా. సో దాని తర్వాత తను మెగా చీఫ్ అయినప్పుడు కూడా నేను సపోర్ట్ చేసిన. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఫస్ట్ నబీల్కి సపోర్ట్ చేసిన, తర్వాత అమ్మాయికి సపోర్ట్ చేసిన. అయినా కూడా తను నన్ను నామినేట్ చేసి అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు రెడ్ బకెట్ వచ్చింది కదా, నాకు తర్వాత తెలిసింది నన్ను బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు విష్ణుప్రియతో పృథ్వీ చెప్పడం కానీ వాళ్ళతో వీళ్ళతోని. సో నేను మొత్తం ఎపిసోడ్స్ చూడలే కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేవర్ ప్లానింగ్. అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ వీక్ జీని చేద్దాం, నేను జీని చేస్తాను, టీని చేయి, నువ్వు ఆర్ని చేయి, తేజ టీ అంటే తేజ. అది ఆడియన్స్ కి అర్థం కాదనుకున్నారు ఏంటో, కోడ్ లాంగ్వేజ్ జీటీ అని పెట్టుకుంటే. సో డైరెక్ట్ గా కనీసం గౌతమ్ తేజ చెప్పాల్సింది. సో వాళ్ళు అది తెలియదు అనుకున్నారో ఏంటో, సో అదంతా టెలికాస్ట్ చేయాలనుకున్నారో ఏంటో. వాళ్ళు అదంతా టెలికాస్ట్ కూడా అయింది, 1 hour episodes లోనే టెలికాస్ట్ అయింది. అవును. సో క్లియర్ కట్ గా వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ అయిపోయినారు. ఎప్పుడు ఈ సీజన్ లో మ్యాక్స్ అందరూ ముందే చెప్పుకున్నాను నేను నామినేట్ చేస్తానని. నేను చెప్పలేదు ఇక్కడ, నువ్వు చెప్పలేదు, మ్యాక్స్ కొంతమంది నన్ను అడిగినా కూడా చెప్పలేదు. డైరెక్ట్ చెప్పి నేను ఈ రోజు నామినేట్ చేస్తున్న దగ్గర పాయింట్ లో నిన్ను చేస్తున్నా అని చెప్పి చేయడం వేరు, కానీ వీడిని చేద్దాం వాడిని చేద్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోవడం నాకు నచ్చలేదు. నేను క్వశ్చన్ కూడా చేసిన. గ్రూప్ గేమా వాళ్ళు ఆడింది? సో అది డెఫినెట్లీ లైక్ అది నాకు నచ్చలేదు. ఆ పర్టికులర్ అది ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళు బయాస్డ్గా ఉంటూ వీళ్ళని బయటికి పంపించేద్దాం వాళ్ళని బయటికి పంపించేద్దాం అని అనడం మాత్రం నాకు ఆ గ్రూప్ గేమ్ అనిపించింది. అండ్ నేను అక్కడే చెప్పిన ఓపెన్గా. సో క్వశ్చన్ చేసిన. సో ఎందుకంటే అది నాకు తప్పు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పు అంటే చాలామంది ఉన్న అపోహ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉన్నారు. సో వీళ్ళెందుకు తప్పు కాదు, వీళ్ళెందుకు తప్పు అని చెప్పేసి నాకు అంటే నేను చెప్పే పాయింట్ సరిగ్గా కన్వే కాని వాళ్ళు అడిగినరు. గ్రూప్గా ఉండడంలో తప్పులేదు, ఫ్రెండ్షిప్స్ ఉండడంలో తప్పులేదు, కానీ నువ్వు కావాలనే మీ ఫ్రెండ్స్ మధ్యలో డిస్కస్ చేసుకొని వేరే పీపుల్ని టార్గెట్ చేద్దాము మనము సేఫ్ అవుతాం అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో ఎవడు సేఫ్ కాలే ఎండ్ వరకు, ఎవడు వెళ్ళలేకపోయిండు. సో దట్ ఈస్ రాంగ్ వే. అది జనాలు అక్కడ ఖండించారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయినారు ఎండ్ వరకు. సో అట్లా టార్గెట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళందరూ అసలు లైక్ వచ్చేసిండ్రు ఒక పాయింట్లో. సో అది నచ్చదు ఎవరికి, అది కరెక్ట్ వే ఆఫ్ లైక్ ప్లేయింగ్ కానే కాదు, అసలు ఒక ఎథికల్ ప్లేయింగ్ కాదు నా ఉద్దేశంలో. సో నేను అదే క్వశ్చన్ చేసిన. సో అది నాకు ఎట్లాంటి పాయింట్స్ వీకెండ్లో ఏం రైజ్ చేసినా నన్ను ఏం అన్నా కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా ఫస్ట్ నుంచి ఎండ్ డే వరకు.